తులసివనంలో గంజాయి మొక్కలా ఉంది ఒక పూజారి వ్యవహారం. నిత్యం దైవనామస్మరణలో ఉండేటువంటి ఒక పూజారి ఇప్పుడు బంతిపూల మొక్కలతో కలిపి గంజాయిని సాగు చేస్తూ ఉన్నాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుంచి 70 లక్షల విలువైనటువంటి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఒక పూజారి 70 లక్షల విలువ చేసేటువంటి గంజాయి మొక్కల్ని బంతిపూల మొక్కలతో కలిసి సాగు చేస్తూ ఉన్నాడు. ఏంటి మేడం అసలు దీన్ని ఎలా చూడాలి? డబ్బు పిచ్చి. ఏం చేస్తే నాకు త్వరగా డబ్బులు వస్తాయి, నేను ధనవంతుడిని అయిపోతాను, ఎన్ని సంవత్సరాలు ఈ శటకోపాలు పెట్టుకుంటా కూర్చుంటే నాకు డబ్బులు వస్తాయి. బహుశా అతని నాన్న కూడా పూజారి అయ్యి ఉంటాడు. మా నాన్న జీవితంలో ఏం సాధించాడు పూజారిగా ఉండి? ఇదేదో నేను అందరు పూజారులని అంటున్నానని కాదండి, పాపం పూజారులు కూడా చాలా కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వంశపారంపర్యంగా వచ్చే ఒక వృత్తిని స్వీకరించి అటు వేరే వృత్తికి వెళ్ళలేక, వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, వెళ్ళలేక ఇందులో ఉండలేక జీవన మరణ సమస్యల్లో కొట్టుమిట్టాడే పూజారులు చాలామందిని చూసాం. అలాగే కొంతమంది పూజారులు కొంతమంది రాజకీయ నాయకులతో చేతులు కలిపి ఆ గుడులకు ఉండే భూముల్ని స్వాహా చేసిన పూజారులని చూసాం. అలాగే గుళ్ళకు వచ్చిన మహిళలు బంగారం పెట్టుకుని వచ్చే మహిళలు ఒంటరిగా దొరికితే ఆ బంగారం తీసుకొని వాళ్ళని చంపేసిన పూజారులని చూసాం. అలా రకరకాలు చూసాం. కానీ ఇప్పటివరకు ఎన్నో నేరాలు గుడుల స్థావరంగా జరిగినవి చూసాం. మనం గుడుల మాటన జరిగిన మోసాలు చూసాం, దారుణాలు చూసాం. శక్తి కేంద్రాలుగా దేవాలయాలని భావిస్తూ ఉంటారు చాలామంది భక్తులు. ఆ భక్తులు వెళ్ళేటువంటి దేవాలయ ప్రాంగణంలోనే బంతిపూల మొక్కలతో కలిసి గంజాయి మొక్కని ఈ పూజారి సాగు చేశాడు. అదే చెప్తున్నా, ఇప్పుడు ఇన్ని చూసాం కానీ, ఇన్ని ఘోరాలు చూసాం కానీ, గుడులు మాటను జరిగేవి. కానీ ఇది మొదటిసారి చూస్తున్నాం. అసలు దేశం మొత్తం మీదే ఇట్లా ఇంకెక్కడా జరగలేదని నా నమ్మకం. ఎందుకంటే ఇంతవరకు ఒకవేళ జరిగితే జరిగి ఉండొచ్చు, వెలుగులోకి రాలా. ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. సాధారణంగా గుడులకి చాలా పెద్ద ఆవరణలు ఉంటాయి. ఇప్పుడు గుడికి వచ్చిపోయే వాళ్ళకి ఏంటి అంటే ఆ మొత్తం పూల మొక్కల్లోకి వెళ్ళి చూసే అలవాటు ఉండదు. వాళ్ళు గుడికి వస్తారు, కాసేపు ప్రశాంతత కోసం వస్తారు, కూర్చుంటారు, వాళ్ళ మొక్కులు ఏమైనా ఉంటే చెల్లించుకుంటారు, వెళ్ళిపోతారు ప్రసాదం తీసుకొని. కానీ ఆ గుడి ఆవరణలో ఎవరుంటారు అంటే పూజారి కుటుంబమే ఉంటుంది గుడి ఆవరణలో. దానికి సంబంధించిన అవి స్వామివారికి మాలల కోసం ఈ పూలను పూలు బండిస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి పెట్టే పలహారాలు వాళ్ళే వండుతారు, నిష్ఠాగరిష్ఠుల్లాగా వండుతారు, తీసుకొచ్చి నైవేద్యం సమర్పిస్తారు. సరే, ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ పూజారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఇంత ఆవరణ ఖాళీగా ఉంది కదా, ఒట్టి పువ్వులను కాయలు వేసుకుంటే ఏంటి లాభం? అదే గంజాయి బండిస్తే ఇతను ఒక్కడే ఉన్నాడని నేను అన్నాను. ఇతని వెనక ఒక టీం ఉంది, ఒక ముఠానే ఉంది. ఒక్కళ్ళు చేసే పని కాదు ఇది. ఎప్పుడు కూడా గంజాయి వ్యాపారం, గంజాయే కాదండి, ఏ అసాంఘిక కార్యకలాపానికైనా ఒక 4 పార్ట్నర్లు 5 పార్ట్నర్లు ఉంటారు. ఒకళ్ళు ఆ లోకల్ రాజకీయ నాయకులు, లోకల్ రౌడీలు, అలాగే పోలీసులు, అధికారులు, అలాగే కొంతమంది చూసి చూడనట్టు ఉండే ప్రజలు. వీళ్ళందరూ భాగస్వాములు ఈ మోసంలో, ఈ ఘోరంలో, ఈ నేరంలో. అయితే వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎవరి వాటాలు వాళ్ళు తీసుకొని గప్చిప్గా ఉంటారు. ఈ ఎక్కడో ఒక ఈక్వేషన్ దెబ్బతింది ఇక్కడ. ఆ ఈక్వేషన్ దెబ్బతిని లేదు అనుకుంటే ఆల్రెడీ ఇతను గంజాయి సరఫరా చేసి ఉంటే, ఇంకోటి హైదరాబాద్కి అంటే చాలా దగ్గర, సంగారెడ్డి ఔటర్ రింగ్ రోడ్ పక్కన. సంగారెడ్డి అంటే పెద్ద దూరమేం లేదు, ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గర ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరికైతే ఈ గంజాయి సరఫరా చేసే వాళ్ళకి ఇతను మాల్ ఇచ్చుంటాడు ఆల్రెడీ. వాళ్ళని ఎవరినో అరెస్ట్ చేస్తే ఇతను ఫోన్ నెంబర్ దొరుకుంటుంది, అట్లా అయినా వచ్చుంటారు. లేదు అనుకుంటే ఈ ఏళ్లలో ఇప్పుడు ఇతని తాలూకు వాళ్ళల్లో ఎవరికో పడకపోతే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చుంటారు. అదర్వైజు ఇప్పుడు ఏ గుడికి వచ్చి పోలీసులు చెక్ చేయగలుగుతారా చెప్పండి? ఆ చెక్ చేస్తే పెద్ద గొడవలు అయిపోవు.
ఇప్పుడు వచ్చేస్తారు కదా, అమ్మో ఈ దేశంలో గుడులకు రక్షణ లేకుండా పోయింది, పూజారులకి రక్షణ లేకుండా పోయింది, అసలు గుళ్ళు అంటే ఎట్లా కనిపిస్తున్నాయి మీకని కొంతమందికి పూనకాలు వచ్చేసి ఊగిపోతారు కదా రోడ్డు మీదకి వచ్చేసి. పోలీసులు అంత ధైర్యం చేయలేరు, పక్కా సమాచారం ఉంటే కానీ పోలీసులు వెళ్ళలేరు. ఆ పక్కా సమాచారం ఎట్లా వచ్చి ఉంటుంది అంటే ఆల్రెడీ గంజాయి వీళ్ళ దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళ మధ్యవర్తుల దగ్గర నుంచి అయినా ఇతను ఫోన్ నెంబర్ దొరకాలి, లేకపోతే ఎవరో బాగా సమాచారం ఇస్తేనే వస్తారు పోలీసులు అక్కడికి. వచ్చారు, చూశారు, తోట మట్టుకు బ్రహ్మాండంగా, అసలు ఆయనకి మీరు అన్నట్టు ఇందాక ఉత్తమ రైతు అవార్డు ఇచ్చేయచ్చు ఆయనకి. మామూలుగా ఏదైనా అరుదైన పంటలు పండించుంటే గనక నిజంగా అతను ఒక అవార్డుకి అర్హుడు ఆ పూజారి. ఎందుకంటే అంత నవనవలాడిపోతుంది, అసలు తోట చూస్తే కళ్ళకింపుగా ఉంది, ఫోటోలు చూస్తే బ్రహ్మాండంగా ఉంది, అసలు జీవం తొణికిసలాడుతుంది. మరి అట్లాంటి ఏమేసి పెంచావయా బాబు ఇంత పెద్ద తోట అనేటట్లుంది. మరి తీరా చూస్తే పెంచకూడనే పెంచారు. మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి? దీనికి ఒకటే పరిష్కారం, ఎంతటి పూజారు అవనివ్వండి, ఏమన్నా అవనివ్వండి, నైతిక ప్రవర్తన సరిగా లేకపోతే, డబ్బు మీద వ్యామోహం లేకపోతే ఇట్లాంటి పని చేయరు. ఎందుకంటే ఇది నేరాలన్నిట్లోనూ 4th రేటెడ్ నేరం గంజాయి అనేది. ఇప్పుడు కోట్లల్లో కూడా గంజాయి దొంగలు చాలా డిఫరెంట్గా కనిపిస్తారు. వాళ్ళు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ధూళిపేట వాళ్ళు వస్తూ ఉంటారు బెయిల్స్ కోసం, వాటి కోసం వీటి కోసం వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే అమ్మో భయం వేసేటట్లు ఉంటారు వాళ్ళు ఒక రకంగా. మరి వాళ్ళు ధూళిపేటలో ఇది ఆగట్ల, ధూళిపేట వాళ్ళే వచ్చి కొనుక్కెళ్తారు ఇక్కడ. అప్పుడప్పుడు వాళ్ళ మీద కార్బన్ సెర్చ్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ గంజాయిని ఎట్లయినా సరే అరికట్టాల్సిందే. ఈ గంజాయి సంస్కృతి యూత్ను బాగా పాడు చేస్తుంది. మనకి రాబోయే తరాలు, ఇప్పుడు మన భారతదేశంలో యువత ఉంది అని చెప్పుకుంటున్నాం. నిజానికి ఈ యువతను గనక సరియైన మార్గంలో పెట్టి పనుల్లో భాగస్వామ్యులను చేస్తే, ఉత్పత్తిలో భాగస్వామ్యులను చేస్తే బోలెడు ఉత్పాదకత వస్తుంది. కానీ వీళ్ళు ఇలా గంజాయి తాగి పడిపోతుంటే, గంజాయి తాగి పడిపోవడమే కాదు, ఈ గంజాయి మత్తులో చేసే అకృత్యాలు, హింస కావచ్చు, బయట చేసే నేరాలు ఘోరాలు కావచ్చు, ఆడపిల్లల పట్ల ప్రవర్తించే విధానం కావచ్చు, ఏదైనా ప్రమాదకరమైన విషయాలే. పైగా ఒకప్పుడు అనుకునేవాళ్ళము ఏ రైల్వే స్టేషన్లోనో, ఏ బస్ స్టాండ్లోనో, లేకపోతే రాత్రిపూట ఫుట్పాత్ల మీద పడి నిద్రపోయేవాళ్ళు, సాధువులు, ఇట్లాంటి వాళ్ళ దగ్గర గంజాయి దొరుకుతుంది అనుకునేవాళ్ళమే తప్పితే ఇవాళ ఇళ్లల్లో కూడా గంజాయి దొరకటం సర్వసాధారణం అయిపోయింది. కాలేజీలు గంజాయికి స్థావరాలు అయిపోయినాయి. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద, గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ నిజంగా ఉక్కుపాదం మోపింది. ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్ నేసింది, ఈగల్ టీం అని పెట్టారు. ఆ ఈగల్ టీం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ ఇది బాగా కిందకి వెళ్ళిపోతుంది రోజు రోజుకి. ఎంత ప్రయత్నం చేసినా సరే ఈ గంజాయిని అరకట్టలేకపోతున్నారు. మరి ఈ గంజాయి వల్ల దుష్ప్రభావాల గురించి అవగాహనలు బోర్డులు కల్పిస్తున్నారు, అయినా అవి సరిపోవట్లేదు. మరి ఏం చేస్తే ఇది మట్టుకు చాలా పెద్ద డేంజర్ బెల్. అంటే మనం ఒక పూజారి నుంచి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చెయ్యం, ఊహించం అసలు. ఒక పూజారి ఇలా చేశాడంటే ఇంకెవరెవరు ఇది అందా నడిపిస్తున్నారో. మనం ఎంత అవునన్నా కాదన్నా, నేను దేవుణ్ణి నమ్ముతానా లేదా పక్కన పెడితే, ఒక పూజారి అంటే ఒక గౌరవభావం ఉంటుంది కదా ఎవరికైనా. అంటే దేవుడికి భక్తుడికి మధ్యలో అనుసంధానంగా పనిచేసేవాడే కదా పూజారి అంటే. మరి అలాంటి పూజారి ఇలా చేశాడు అంటే, మనం వేరే నేరాలు, పూజారులు చేసే నేరాల గురించి మాట్లాడుకున్నాం. ఆ నేరాలు వేరు కంప్లీట్గా, ఈ నేరం వేరు. ఇది డైరెక్ట్గా జాతిని నాశనం చేసే నేరం ఇది. అయితే కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు ఇతనికి లింకప్ అయి ఉన్న వాళ్ళు ఎవరు, ఇది మట్టుకు ఒక్కడ చేసే పని అయితే కాదు. ఇది నిర్వివాదాంశం. ఈగల్ టీం వాళ్ళకి కూడా బాగా తెలిసి ఎలా డీల్ చేయాలో డీల్ చేస్తారు. చేసిన తర్వాత అసలు ఇంత దాకా వెళ్ళిపోయింది అన్నప్పుడు ప్రభుత్వాలు కూడా మన శిక్షాస్మృతిని కూడా కొంచెం మార్చాలేమో. చట్టాలు కొత్తగా అంటే ఎన్ని కఠినమైనటువంటి చట్టాలు వస్తున్నా, ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కానీ ఇది పునరావృతం అవుతూనే ఉంది కదా మేడం. ఇది ఎలా ఉంది అంటే వీళ్ళకి న్యాచురల్ జస్టిస్ ప్రకారం బెయిల్ వస్తుంది. వీళ్ళ తరఫున
లాయర్లు వాదిస్తున్నారు, వీళ్ళ దగ్గర ఎబ్బడి ముబ్బడిగా డబ్బు ఉంటుంది. ఈ డబ్బుతోటి లాయర్లతోటి వీళ్ళు బయటపడుతున్నారు. అట్లా కాకుండా ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు కఠిన శిక్షలు ఏమైనా ఉంటే, అలాగే ఈ మధ్య ఇంకోటి ఏం చేస్తున్నారంటే వీళ్ళ ఆస్తులు హోల్డ్లో పెడుతున్నారు, జప్తు చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుతుంది, అప్పుడు నేను ఇంత చచ్చి చెడి చేస్తే నా ఆస్తి నాకు కాకుండా పోతుంది, నేను జైలు నుంచి వచ్చినా నా ఆస్తి నేను ఎంజాయ్ చేయని కాడికి ఆస్తి సంపాదించడం ఎందుకు అనిపించాలి అనే ఉద్దేశంతో ఆస్తుల్ని వీళ్ళు హోల్డ్లోకి తీసుకుంటున్నారు. ఇది ఇంకొంచెం ముమ్మరంగా జరగాలి. అలాగే హాట్స్పాట్స్ అని ఏవేవైతే ఉన్నాయో, ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఫతేనగర్ బ్రిడ్జి దగ్గర బాగా గంజాయి దొరుకుతుంది అంటారు, నిజంగా కూడా దొరుకుతుంది అంట. అట్లాగే ధూల్పేటలో, అట్లాగే చార్మినార్ దగ్గర, అట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు పైగా ఇంకొకటి ఏంటంటే, దీనిని నడిపిస్తున్న వాళ్ళల్లో చాలామంది వేరే దేశస్తులు ఉంటున్నారు మన దగ్గర, నైజీరియా నుంచి, మంగోలియా నుంచి చదువు కోసం అని చెప్పి వచ్చి వీసా గడువు అయిపోయినా కానీ ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ దేశాలకు పంపించేయాల్సిన అవసరం, ఐడెంటిఫై చేసి పంపించాలి. కొన్ని ఏరియాల్లో ఉన్నారు వాళ్ళు, ఖచ్చితంగా కనిపిస్తారు. అయితే వాళ్ళని ఏరివేత కార్యక్రమం చేయాల్సిందే. చేసి వాళ్ళు చదువు అయిపోయిందా, వాడు అసలు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, అసలు ఒక 5 సంవత్సరాల పాటు చదువుకోవటానికి కూడా రానివ్వకుండా ఉండే పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రాం వల్ల జరుగుతుంది, కాదని నేను అనట్లా, కానీ దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది కదా మన దేశానికి. మరి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళల్లో 90% ఏదో ఒక నేరం చేస్తున్నారు. వీసా గడువు అయిపోయినా ఇక్కడే ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు వీళ్ళు? ఇట్లాంటి కార్యకలాపాలు చేయడానికే కదా. అలాంటప్పుడు మన గవర్నమెంట్ కూడా అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా, ఇది ఒక రాష్ట్రం పరిస్థితి కాదు, ఈ దేశం అంతా ఉంది ఈ పరిస్థితి, ఈ గంజాయి మత్తుకు సంబంధించి ఒక నేషనల్ పాలసీ తీసుకొని వచ్చి ఇట్లాంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళని ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. ఎవరి దేశానికి వాళ్ళని పంపించేసేసి ఒక 5 సంవత్సరాలు రానివ్వలేదు అనుకోండి, అప్పుడు పరిస్థితి అదుపులోకి వస్తుంది అనిపిస్తుంది. లేదు అనుకుంటే ఎంత పోలీసులు చేసినా ఏం చేసినా ఇది ఇలాగే కొనసాగితే ఎట్లా? మన యువతను మనమైతే నష్టపోతున్నాం కదా. ఆ మత్తులో వాళ్ళు చేసే నేరాలు ఘోరాలు అంతా ఇంత కాదు. అందుకని పూజారి దాకా గుడి దాకా వచ్చింది అంటే ఇంకా డేంజర్ బెల్ మోగినట్టే, ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.